ఫ్రెండ్స్, సంక్రాంతికి మేము పప్పు బిళ్ళలు చేయాలనుకుంటున్నాము. వీటికి బియ్యంని బాగా వేరిపించి కడిగి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తర్వాత శనగ గింజలు అంటే వేరుశనగ గింజలు ఉంటాయి కదా, వాటిని వలిచి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. అంటే వీటికి నేనైతే 1 కేజీ గింజలకి 4 కేజీల బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉద్దిపప్పు అంటే మినప్పప్పు అంటారు కదా, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా 1 కేజీకి 4 కేజీలు బియ్యం. పప్పు 1 కేజీ వేసుకున్నాను, బియ్యం వచ్చి 4 కేజీలు ఇలా కొలత తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే పప్పు బిళ్ళలు మేము మినప్పప్పు వేరుశనగపప్పు 2 వేసి చేస్తాను ఫ్రెండ్స్. పిల్లలు ఒక్కొక్కటి ఇష్టంగా తింటారు కదా, కొంతమంది మినపప్పుతో బాగా తింటారు, కొంతమంది వేరుశనగ గింజలవి బాగా తింటారు అన్నమాట. అందుకని అవి 2 తీసుకున్నాను. ఇలా వేయించిన తర్వాత వీటిని చల్లారించి ఇలా తీసుకొని వాటికి పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని అంతా తీసేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏవైనా ఉంటే వాటిలో పొల్లలు అలాంటివి వేరిపించేయాలి. ఇలా అంటే నాకు చెయ్యి కాలుతుందనేసి నేను ఇలా రాయితో ఇలా అంతా బాగా రఫ్ చేసిన తర్వాత వీటి పొట్టు వస్తుంది కదా, వాటిని ఇలా సపరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం కొంచెం ఎత్తుకొని చెరగడము అంటాం మేము ఆంధ్రాలో అయితే. ఇలా చెరగడం వల్ల పొట్టు సపరేట్ అవుతుంది. ఇలా కొద్దిగా తీసుకొని ఇలా చెరిగేసి పొట్టుని సపరేట్ చేసుకున్న తర్వాత ఏమైనా వాటిల్లో పుల్లలు అలాంటివి ఉంటే తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇంకా బియ్యం ఎండబెట్టాం కదా, ఆరబెట్టి కడిగి వాటిని తీసుకొని వాటిని పిండి చేసుకున్న తర్వాత మిరపకాయలు వేయించి పొడిగొట్టి, అది ఇప్పుడు నేను వేస్తున్నది అయితే వామ్ ఫ్రెండ్స్. ఇలా వామ్ వేస్తే తినిన తర్వాత జీర్ణం బాగా అవుతుందనేసి వాము వేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ వామ్ అంటే. ఇలా వాము మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేయించి పొడిగొట్టి వాటిని కూడా ఇందులో వేసాను అన్నమాట. తర్వాత దానికి తగినంత సాల్ట్ అంటే అంచనాతో వేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే తగినంత సాల్ట్ వేసుకుంటాము. తర్వాత మంచి శనగపప్పు అంటాము, వాటిని నానబెట్టి బాగా నానిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా కాంచి చల్లారిన వాటర్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. అలా కాంచిన వాటర్ని తీసుకుంటే అవి కొంచెము బొరుసుగా తినడానికి పలపలా బాగుంటాయి. కాబట్టి వేడి నీళ్ళు కాంచి చల్లార్చి తీసుకొని ఇందులో కలిపాము. మంచినగపప్పుని ఆల్రెడీ నానబెట్టి పెట్టిండాను ఫ్రెండ్స్. అంటే అది ఎక్కువసేపు నానిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అన్నీ కలవాలి. అంటే నేను పిండి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంది నాకైతే. ఇది ఫ్రెండ్స్ మంచినీపప్పు అంటే.
ఇలా నానబెట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వీటికంటూ నేనేం కొలత తీసుకోలేదు ఫ్రెండ్స్. పప్పు ఎక్కువగా కావాలనుకున్న కొంచెం ఎక్కువ వేసుకుంటాము, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం అది. ఇలా అన్నీ వేసి బాగా కలవాలి ఫ్రెండ్స్. పిండినంతా కూడా బాగా కలిసిపోవాలి, అంతా కలిసేడుగా ఎక్కువ కలపాలి ఫ్రెండ్స్. ఇలా అడుగున కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి వాటర్ని పోస్తూ కలుపుతూ, నేనైతే కలపడానికి కష్టంగా ఉంటుందనేసి కొంచెం సపరేట్ చేశాను ఫ్రెండ్స్. దాన్ని ఈజీగా ఉంటుందనేసి కొంచెము చిన్న చిన్న ముద్దలుగా చేసి సపరేట్ చేసుకుంటున్నాను. అంటే ఇది ఇంతే కాదు ఫ్రెండ్స్, ఇంకా కొంచెము మెత్తగా కలపాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందనేసి నేను ఇలా సపరేట్ చేస్తున్నాను. అంటే కేజీ 2 కేజీలు అలా వేసుకున్న వాళ్ళైతే కన్నా బియ్యం తక్కువ వేసుకుంటే ఒకేసారి కలుపుకోవచ్చు. నేను ఎక్కువ తీసుకున్నాను, అంటే 10 కేజీస్ పిండి దాకా తీసుకున్నా నేను. పిల్లలంతా హాస్టల్లో ఉండారు కాబట్టి ఇచ్చి పంపించాలనేసి, ఇంకా పండక్కి అందరికీ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్, అందుకనేసి కొంచెం దండిగానే వేస్ట్ చేశాను అన్నమాట. అడుగు చూడండి పొడి పొడిగా అట్లే ఉంది, అందువల్ల దాన్ని సపరేట్గా బేషన్లోకి తీసుకొని బాగా కలిపాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి బాగా మెతుగా స్మూత్గా తయారైంది. ఇలా మళ్ళీ వాటిని సపరేట్గా కలిపి ఇలా వంటలు చేసి మెత్తగా వచ్చేలాగా కలిపి ఇలా క్లోజ్ చేసేసాను అనమాట. అలా మూసి పెట్టి పేషెంట్తో కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని చిన్న చిన్న వంటల్ని మనము చేతితో తట్టడం వల్ల అవి ఫింగర్స్ అలానే అచ్చుపడతాయి కాబట్టి, దానికంటూ ఇలా ఊరికి ఒత్తి చెక్క ఉంటుంది కదా, దాంతో ఇలా చేసుకుంటే ఆ వంటని ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే బాగా రౌండ్ షేప్ బాగా వస్తుంది. ఇలా స్పీడ్గా కూడా అవుతుంది. చేతితో తట్టడం వల్ల అది కొంచెం లేట్ అవుతుంది. ఇలా మిషన్ ద్వారా వాటిని ప్రెస్ చేసి తీసుకుంటే కొంచెం స్పీడ్గా అవుతుంది. అలా వేసిన వాటిని ఇలా నూనెలో వేసి బాగా కాలిన తర్వాత ఇలా తీసేయాలి. చూడండి చాలా బాగా వచ్చాయి. చూడండి మాకైతే బొరుసుగా బాగా వచ్చాయి. మా ఇంట్లో అయితే అందరూ హెల్ప్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఉండేది మా హస్బెండ్, అతను కూడా ఎక్కువ కష్టపడిపోతున్నాడు. చూడండి అంటే పప్పు బిళ్ళలు చేయాలంటే ఒకరి ఇద్దరి వల్ల కాదు, పైగా ఎక్కువ పిండి ఎత్తుకున్నాను కాబట్టి ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. ఆంధ్రాలో అయితే పప్పు బిళ్ళలు అంటాము, మిగిలిన తమిళనాడు అలా అయితే కనుక చెక్కలు అనేసి అంటారు. చూసారా ఫ్రెండ్స్, ఇది పప్పు బిళ్ళలు తయారు చేయడం. మేమైతే పప్పు బిళ్ళలు ఇలానే తయారు చేస్తాను. మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్స్లో పెట్టండి. బాగా కాలిన తర్వాతనే తీయాలి, లేకపోతే మెత్తగా తినడానికి బాగుండవు. కొంచెం తినడానికి పలపల బొరుసుగా బాగుండాలంటే కొంచెం ఎక్కువసేపు నూనెలో వేయించాలి ఫ్రెండ్స్. చూసారా ఇలా రౌండ్గా బాగా వచ్చాయి మిషన్ ద్వారా.
ఇలా చిన్న చిన్న వంటలు చేసుకోవాలి. ఇలా మా అమ్మ ఫ్రెండ్స్ ఇదిగోండి పప్పు బిళ్ళలు రెడీ. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇది సంక్రాంతికి మేము చేసిన స్పెషల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.